अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। तेलंगाना असेंबली में बीआरएस के कई एमएलएज ने ऑटो ड्राइवर्स के साथ यकजहती का इजहार करते हुए असेंबली तक ऑटो में सफर किया। इन एमएलएज ने इस बात का इजहार किया कि ऑटो ड्राइवर्स के हालात इंतहाई खराब हैं और उनके लिए मुनासिब इक़दाम किए जाने की जरूरत है। वीडियो में देखा जा सकता है कि बीआरएस के कारगुजार सदर व साबिक वजीर केटी रामाराव ऑटो चलाते हुए असेंबली पहुंचे। अब तक 93 ऑटो ड्राइवर्स खुदकुशी कर चुके हैं और हालिया असेंबली सेशन में इन ऑटो ड्राइवर्स की फहरिस्त पेश की गई थी, लेकिन रियासती हुकूमत की तरफ से इस मामले में कोई संजीदा कदम नहीं उठाया गया। बीआरएस के रहनुमाओं का कहना है कि ऑटो ड्राइवर्स के लिए वादा किया गया 12,000 रुपए की इमदाद फौरन फराहम की जानी चाहिए। एमएलएज ने मजीद कहा है कि ऑटो ड्राइवर्स को खुदकुशी जैसे खतरनाक कदम न उठाने की अपील की और बीआरएस ने ऐलान किया कि वो ऑटो ड्राइवर्स के हक में लड़ेंगे और उनके हुकूक के लिए जद्दोजहद जारी रखेंगे। इस इक़दाम के जरिए बीआरएस ने ऑटो ड्राइवर्स के लिए अपनी हिमायत जाहिर की और हुकूमत पर दबाव डालने की कोशिश की कि वो उनके मसाइल पर फौरी तवज्जो दें। ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే। भारत राष्ट्र समिति बीआरएस पार्टी की लीडर व एमएलसी के कविता ने कहा कि कांग्रेस हुकूमत मुखन्ना को गुमराह कर रही है। उन्होंने कहा कि वजीर श्रीधर बाबू ने ऐवान में कहा कि मूसी प्रोजेक्ट के लिए डीपीआर तैयार नहीं किया गया है, लेकिन दर हकीकत रेवंत रेड्डी मूसी प्रोजेक्ट के नाम पर वर्ल्ड बैंक से कर्ज ले रहे, गरीब लोगों की जमीनों पर कब्जा करके रियल एस्टेट के मंसूबे बनाने के लिए वर्ल्ड बैंक से कर्जे ले रहे। देखिए बीआरएस के एमएलसी कल्वकुंट्ला कविता का इस ज़िमन में मजीद क्या कहना है। बीआरएस पार्टी నుంచి మేము అడిగినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చింది। మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు, మా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పిన తర్వాత మరి గౌరవ శ్రీధర్ బాబు గారు ఒప్పుకొని మేము వరల్డ్ బ్యాంక్ కి ప్రపోజల్ పంపిన మాట వాస్తవమే అని చెప్తూనే మళ్ళీ మమ్మల్ని తప్పుదో పట్టించే విధంగా ప్రజలను అట్లానే సభను తప్పుదో పట్టించే విధంగా మేము ఇచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ ఇంకా కూడా డీపీఆర్ లేదు, డీపీఆర్ లేకుండానే ప్రపంచ బ్యాంక్ ఇచ్చాము, అది వేరే ప్రాజెక్ట్ కోసం ఇచ్చామని చెప్పి వారు తప్పుడు సమాచారం ఇచ్చారు। నేను నిన్న ఏదైతే చెప్పానో నిర్దిష్టంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఆ ఆధారాలతోని ఇవాళ ప్రజల ముందుకు నేను రావడం జరిగింది। ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు। గత 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు। ఎందుకంటే ప్రపంచ బ్యాంకు యొక్క చీకటి రాజకీయాలు అన్ని దేశాలలో ఎట్లా జరుగుతాయో మనకు తెలుసు కాబట్టి ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోకి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు। కానీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరం లోపలనే రేవంత్ రెడ్డి గారు మరి ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిల్లుతా ఉన్నారు। మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల నుండి భూములు లాక్కొని ఆ భూములు ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వారు ఈ డీపీఆర్ ఇవ్వడం జరిగింది। ఈ యొక్క ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే పేరుతోని వారు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చినటువంటి పేపర్ ఏ తారీఖు ఇచ్చింది, ఇది 19 సెప్టెంబర్ 2024 నాడు ఈ కాగితం ఇచ్చినారు। ఇందులో ఇక్కడ పేరు రాసుంది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి, కానీ నిన్న సభలో శ్రీధర్ బాబు గారు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం కాదు, కేవలం మేము మూసీలో నుండి సీవరేజ్ ఇంటర్సెప్టర్స్ కోసం ఇచ్చామని చెప్పడం జరిగింది। కానీ ఈ మొత్తం పేజీలలో చాలా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ని డెవలప్ చేస్తాము, ఎట్లా అయితే ల్యాండ్ పూలింగ్ చేస్తాము, ఎట్లా అయితే పేద ప్రజల నుంచి భూములు లాక్కొని అక్కడ పెద్ద పెద్ద మాల్లు కడతాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది। మరి నేను ఏదైతే నిన్న సభలో చెప్పడం జరిగిందో నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది మా దగ్గర,
ప్రభుత్వం ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేసిందని చెప్పడం జరిగిందో ఈ కాలంలో మీడియా మిత్రులకు కనబడతా ఉంటుంది. ఈ కాలంలో క్లియర్గా వెదర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ డిపిఆర్ ఆర్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ డిజైన్ ఫర్ ద ప్రాజెక్ట్ ఈజ్ అవైలబుల్ అన్న కాడ రాష్ట్ర ప్రభుత్వం అవును ఎస్ అనేటటువంటి సమాధానం ఇచ్చింది. అదే మీరు నిన్న అసెంబ్లీలో మాకు ఇచ్చినటువంటి జవాబు చూసినట్టయితే ఇక్కడ చాలా స్పష్టంగా మా దగ్గర లేదు, ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదు అని చెప్పి వారు జవాబు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు కోసం వెచ్చించాల్సినటువంటి అంచనా వ్యయాన్ని ఇటీవల ఎంపిక చేసినటువంటి కన్సార్షియం ద్వారా డిపిఆర్ ని ప్రిపేర్ చేస్తామని చెప్పి నిన్న అసెంబ్లీలో చెప్పింది. అంటే నిన్న డిసెంబర్ 17 రోజు ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదని అసెంబ్లీలో చెప్తారు. 19 సెప్టెంబర్ నాడు ప్రపంచ బ్యాంకుకి మా దగ్గర ఆల్రెడీ డిపిఆర్ ఉందని చెప్తారు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ 19 సెప్టెంబర్ నాడు డిపిఆర్ ఉంది అని చెప్పిన తర్వాత నెల తర్వాత 4 అక్టోబర్ దాదాపు 20 రోజుల తర్వాత అక్టోబర్ 4వ తారీఖు నాడు 160 కోట్లు ఇచ్చి ఆ కన్సార్షియం ఏదైతే ఉందో మ్యాన్హాట్ కన్సల్టెన్సీస్, అట్లానే కుష్మెన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అట్లానే RIOS డిజైన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ముగ్గురు కలిసినటువంటి సిండికేట్ కి మూసీ ప్రాజెక్టు డిపిఆర్ ప్రిపేర్ చేయడం కోసం అక్టోబర్లో మరి డబ్బులు రిలీజ్ చేసి సెప్టెంబర్లోనేమో ఆల్రెడీ డిపిఆర్ ఉందంటారు మూసీ ప్రాజెక్టుకి, అక్టోబర్లోనేమో డిపిఆర్ ప్రిపేర్ చేసేటటువంటి సంస్థకు డబ్బులు రిలీజ్ చేస్తారు. డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం నిలబడి మరి డిపిఆర్ లేదు, ప్రపోజల్ లేదు, మేము వరల్డ్ బ్యాంక్ దగ్గర మూసీ కోసం నిధులు అడగలేదు అని అంటారు. మరి ఇది ఎందుకోసం? నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఎందుకోసం అబద్దం చెప్తున్నారు? ఎవరి కోసం అబద్దం చెప్తున్నారు? నిజంగా ఏం చేయదలుచుకున్నారు అన్నది ప్రజలకు పారదర్శకంగా చెప్పలేనటువంటి అసక్తత ఏమున్నది? ఇది ఎవరి లాభం కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్? 55 కిలోమీటర్లు మూసీ పరివాహక ప్రాంతంలో 10,000 కోట్లతో బ్రిడ్జ్ కడతామని చెప్తున్నారు. దాదాపు 16,000 ఇండ్లను ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో మీరు మార్కింగ్ చేసి పెట్టినారు. వాటి మీదకి ఇవాళ బుల్డోజర్లు పంపుతారా, రేపు బుల్డోజర్లు పంపుతారా అర్థం కానటువంటి ఒక భయానక స్థితి అక్కడ ప్రజల్లో ఉన్నది. మరి ఇప్పటికన్నా మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ఈ ఇండ్లను తీసేస్తామని చెప్పండి. తీసేసిన ఇండ్లకు ఎక్కడ ప్రత్యామ్నాయం ఇస్తారో చెప్పండి. రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారో చెప్పండి. పోనీ రేపు వచ్చేటటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లో ప్రజలకు ఏమొస్తుందో చెప్పండి. దీనివల్ల రాష్ట్రానికి ఏం లాభమో చెప్పండి. ఇవి చెప్పకుండా దాసిపెట్టి దాపరికంగా ఎందుకు ఇట్లా వ్యవహారం ప్రభుత్వం చేస్తుందని మేము స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ग्रेटर हैदराबाद म्यूनिसिपल कॉरपोरेशन GHMC में काम करने वाले ठेकेदारों ने एक शिकायत दर्ज करवाई है। उनका कहना है कि GHMC में तकरीबन 3,000 ठेकेदार हैं और उन्होंने कहा है कि हम वक्त पर बिलों की अदम अदायगी की वजह से सख्त परेशानी में मुब्तला हैं और कहा कि हमें वक्त पर अपने बिल अदा कर दिए जाएं। देखिए GHMC के एक ठेकेदार का इस ज़िमन में मजीद क्या कहना है। అన్న అందరికీ నమస్తే. నా పేరు గుంటి సాయి కిరణ్. నేను జిహెచ్ఎంసీలో సివిల్ కాంట్రాక్టర్ని. నాతో పాటు ఇంకొక 2,800 నుంచి 3,000 మంది కాంట్రాక్టర్లు గ్రేటర్ పరిధిలో సివిల్ కాంట్రాక్టర్గా వర్క్ చేస్తున్నాం అందరం కూడా. ఈ యొక్క వీడియో మన గ్రేటర్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతున్నది. అది ఎందుకోసం అని అంటే మేము గత 2 సంవత్సరాల నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నాము. మేము చేసిన డెవలప్మెంట్ వర్కులకు మాకు పేమెంట్ అనేది సరిగ్గా సమయానికి రావడం లేదు జిహెచ్ఎంసీ ద్వారా. తద్వారా మా కాంట్రాక్టర్లు కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని కొంతమంది కాంట్రాక్టర్లు హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది, కొంతమంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది కాంట్రాక్టర్లు వాళ్ళు చేసిన అప్పులకు కానీ తెచ్చుకున్న లోన్లకు కానీ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కట్టుకోలేక హాస్పిటలైజ్డ్ కూడా కావడం జరిగింది. మేము మీ ఎమ్మెల్యేల సంబంధించిన నియోజకవర్గాలలో ఏవైతే సీసీ రోడ్లు కానీ VDCC రోడ్లు కానీ పైప్ లైన్స్ కానీ బాక్స్ డ్రైన్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మరియు మెయింటెనెన్స్ వర్కులకు సంబంధించి డీసిల్టింగ్ వర్కులు కానీ మాన్సూన్ ఎమర్జెన్సీ వర్కులు కానీ IRT వర్కులు కానీ మరియు పండుగలప్పుడు బోనాల పండుగకు, రంజాన్కు, బక్రీద్కు, వినాయక చవితికి ఇలా పండుగలు ఉన్నప్పుడు అక్కడున్న ఎమర్జెన్సీ వర్కులు, అక్కడున్న ఎమ్యూనిటీస్ వర్కులు కూడా
అన్ని మా యొక్క కాంట్రాక్టర్లమే మేము చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మాకు పూర్తి స్థాయిలో పేమెంట్లు అనేది కూడా ఎటువంటి పేమెంట్ కూడా మాకు టైంకి అనేది ఇవ్వట్లేదు. అంతేకాకుండా మొన్న జరిగిన 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ మరియు ఎంపీ ఎలక్షన్ కి సంబంధించి డిఆర్సి సెంటర్లు, కౌంటింగ్ హాల్స్, పోలింగ్ బూతులు దీనికి సంబంధించిన వర్కులు కూడా మా యొక్క కాంట్రాక్టర్లు మేమే చేయడం జరిగింది. అంతేకాకుండా మరి మన ఊరు మనబడికి సంబంధించిన ఏదైతే స్కూల్ డెవలప్మెంట్ వర్క్ లో జరిగినాయో అవి కూడా మేమే చేయడం జరిగింది. సో ఇట్లా ఎన్ని చేసినా కానీ కూడా మాకు ఈ రోజు వరకు కూడా ఎటువంటి పేమెంట్ అనేది పూర్తి స్థాయిలో మాకు లేదు. మేము ఎన్నోసార్లు దీనికోసము స్ట్రైక్లు చేసినాము, ధర్నాలు చేసినాము, పనులు ఆపడం కూడా జరిగింది. అప్పటి మనకు ఉన్న ఉన్నతాధికారులు వచ్చి మాకేదో రకంగా నచ్చజెప్పి మాతోని ఈ ప్రొటెస్ట్లు అనేది కూడా విరమించడం చేపించారు. కానీ దాని ద్వారా అది అప్పటి మందమే సరిపోయింది తప్ప మనల్ని ఎవరు కూడా ఏ అధికారులు కూడా మనల్ని ఆదుకోలేదు. మాకు పేమెంట్ కూడా టైంకి అనేది ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మేము ఇవి కాక మేము వర్కులు చేయడానికి ఒక 3 నెలలు 4 నెలలు దాని ద్వారా తర్వాత ఇప్పుడు లోన్స్ థ్రెడ్స్ అనే విధానం తీసుకురావడం జరిగింది. దాని తర్వాత మేము ఆడిట్ లో బిల్ వేసినాక ఒక 6 నెలలు అక్కడ ఉండిన తర్వాత బిల్ అనేది వెయిట్ చేసిన తర్వాత మళ్ళా 6 నెలల ఇంట్రెస్ట్ మా నెట్ అమౌంట్ నుంచి మేము కట్టి ఇలా ఎటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ బిల్లులు ఆ థ్రెడ్స్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా కాకుండా మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మేము కోరుకునేది ఏంటంటే మాకు మా జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల కోసం మీరు జరిగే అసెంబ్లీ సెషన్లలో మాట్లాడి అందరూ కూడా మాట్లాడి మాకు ఏదైనా న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ లోన్ల ద్వారా కాకుండా మాకు డైరెక్ట్ పేమెంట్ వచ్చే విధంగా మా కాంట్రాక్టర్ల అనేది వ్యవస్థ అనేది తగ్గుముఖం పట్టకుండా మా కాంట్రాక్టర్ల కూడా అందరూ మంచిగా ఉండాలి, ఆర్థిక ఇబ్బందులు అందరికి పోవాల్సిన విధంగా మీరు అందరూ ప్రతి ఒక్క గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే మాట్లాడాల్సిందిగా మేము అందరికి కూడా పేరున అందరూ కూడా వేడుకుంటున్నామన్నా. సో మా కోసం కొద్దిగా అసెంబ్లీలో మా జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల కోసం మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మేము కోరుకుంటున్నాం. तेलंगाना के जिले मिर्चल की एक वीडियो सामने आई। तफसीलात के मुताबिक घटकेसर आउटर रिंग रोड पर एक नामालूम शख्स ने सोशल मीडिया पर एक पोस्ट जारी किया जिसमें किसी से 20,000 रुपए एग्जिट नंबर 9 पर लेने को कहा गया। ये वीडियो सोशल मीडिया पर काफी वायरल हो गई। बताया गया है कि ये मौजूदा वीडियो नहीं बल्कि 4 दिन पहले की है। ताहम अब पुलिस ने घटकेसर पुलिस स्टेशन में उसके खिलाफ मुकदमा दर्ज कर लिया है और मजीद तहकीकात जारी है। राज्यसभा में मरकजी वजीर किरण रिजिजू ने कहा है कि कल मरकजी वजीर दाखिला अमित शाह ने अपनी तकरीर में वाज़ेह तौर पर हमारे एहतराम का एहसास जाहिर किया। उन्होंने ये भी कहा कि जब अंबेडकर जी जिंदा थे तो कांग्रेस ने किस तरह उनकी तौहीन की। कांग्रेस पार्टी ने उन्हें इतने सालों तक भारत रत्न से नवाजा नहीं और इसके साथ ही कांग्रेस पार्टी ने बाबा साहेब की तौहीन की और उन्हें 1952 में एक साजिश के तहत इलेक्शन में शिकस्त दी। उन्होंने कहा कि मैं एक बुद्धमत हूँ और बाबा साहेब के बताए हुए रास्ते पर चलने वाला शख्स हूँ। इस मुल्क में बाबा साहेब ने 1951 में वजीर कानून के ओहदे से इस्तीफा दिया था। 71 साल बाद पीएम नरेंद्र मोदी ने मुझे, जो मैं बुद्धिस्ट हूँ, मुल्क का वजीर कानून बनाया है। कल सदन में बहुत अच्छी तरह से सुना है। गृह मंत्री जी ने बहुत साफ शब्दों में बाबा साहब भीमराव अंबेडकर जी के बारे में हमारा श्रद्धा का भाव को प्रकट किया था और साथ साथ में ये बताया कि बाबा साहब अंबेडकर के जीते जी कांग्रेस पार्टी ने अंबेडकर जी का कैसा अपमान किया और बाबा साहब को जीते जी और बाबा साहब परिनिर्वाण होने के बाद भी इतने साल तक कांग्रेस पार्टी ने भारत रत्न से नहीं नवाजा गया और साथ साथ कांग्रेस पार्टी ने बाबा साहब को इंसल्ट करके 1952 में बाबा साहब को चुनाव में षड्यंत्र के तहत बाबा साहब को हराने का काम कांग्रेस पार्टी ने किया है। 1952 के बाद फिर दोबारा जब बाई इलेक्शन हुआ उस बाई इलेक्शन में भी कांग्रेस पार्टी ने विदर्भ में बाबा साहब को फिर से हराया है। कांग्रेस पार्टी ने अगर बाबा साहब को कांग्रेस पार्टी नहीं हराते तो 52 के बाद भी
यदि बाबा साहब दोबारा चुन के इस सदन में पार्लियामेंट के मेंबर होते। बाबा साहब भीमराव जैसे आदमी को इन्होंने हरा करके देश के साथ इन्होंने खिलवाड़ किया है। आज बाबा साहब का नाम लेकर के उसके नाम को दुरुपयोग करने का काम किया है। उसी को गृह मंत्री ने बताया था कि बार बार अंबेडकर का नाम लेकर के उन्होंने छल कपट करने का काम किया है। वरना क्या कारण था सर? मैं सर एक बौद्ध हूँ, मैं बाबा साहब के बताए हुए रास्ते पर चलने वाला इंसान हूँ। इस देश में बाबा साहब ने 1951 में कानून मंत्री के पद से इस्तीफा दिया था। 71 साल बाद प्रधानमंत्री मोदी जी ने एक दूसरा बौद्ध को कानून मंत्री बनाया है। आप लोगों को याद नहीं आया? मोदी सत्य बाबा साहब भीमराव अंबेडकर के बताए हुए रास्ते पे हम लोग चलते हैं, आप लोग नहीं चलते हैं। सर ये लोग ढोंग कर रहे हैं, मैं कड़ी आपत्ति करता हूँ। बाबा साहब का नाम को वोट बैंक के लिए जो दुरुपयोग कर रहे हैं, इसको मैं निंदा करता हूँ। और आज मैं अध्यक्ष सभापति महोदय जी, मैं फिर से आपको कहना चाहता हूँ, जो 5 तीर्थ स्थल आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में बाबा साहब अंबेडकर जी के नाम में जो आज काम चल रहे हैं, उसका 2026 में मुंबई के अरेबियन सी के अरब सागर के तट पर 450 फीट का जो ऊंचाई मूर्ति बन रहा है, वो मूर्ति बनने के बाद आप लोग को पता चलेगा कि 5 तीर्थ स्थल बाबा साहब के नाम में मोदी जी ने कैसे बनाया है। शिक्षा भूमि में जाइए बाबा साहब के लंदन में, आपको पता चलेगा, आपको पता चलेगा। आप परिनिर्वाण भूमि में जाके देखिए, आपको पता चलेगा। urgent to meet at 2 p.m. This I will not allow. 2 p.m. कांग्रेस लीडर प्रियंका गांधी वाड्रा के फलस्तीन बैग पर यूपी के सीएम योगी आदित्यनाथ के तबसरे पर समाजवादी पार्टी एसपी के एमपी रामगोपाल यादव का कहना है कि क्या आप देख सकते हैं कि इस्राइल क्या कार्रवाई कर रहा। उन्होंने कहा कि उसने लोगों को तबाह कर दिया है। उन्होंने रिजर्वेशन पर यूनियन वजीर दाखिला अमित शाह के बयान पर कहा कि वो कहते हैं कि वो हमेशा यही कहते रहते हैं, ये कोई नई बात नहीं। में एडमिनिस्ट्रेशन का कहना है कि कब्जा किया गया। संभल का एडमिनिस्ट्रेशन 100% झूठ बोला है। कभी जांच हुई तो ये एडमिनिस्ट्रेशन वाले जेल चले जाएंगे सब। सर प्रियंका के फिलिस्तीन वाले बैग का जो मुद्दा है वो अब यूपी पहुंच गया। योगी जी ने कहा है कि योगी के कहने से कोई मुद्दा यूपी नहीं पहुंच सकता, दिल्ली वाला। सर आपका जैसे कहना है कि आतंकी वाला जो आपने कहा कि जो इजराइल भेजे गए 5600, उस पर क्या कहेंगे आप? देख रहे हैं इजराइल कैसा एक्शन कर रहा है, लोगों को तबाह कर दिया। सर जो अमित शाह जी का जो कल उन्होंने जो संसद में बयान दिया था आरक्षण को लेके, वो हमेशा यही देते रहे। इट इज नॉट न्यू। सर आरक्षण को लेकर उन्होंने कहा कि आरक्षण के लेके ही तो मैं कह रहा हूँ, मुस्लिम बारे में जो कह रहे हैं वो हमेशा से कह रहे हैं। वो तो अटल बिहारी वाजपेयी के जमाने से भी कह रहे हैं धर्म के आधार पर नहीं दिया जा रहा है। ये क्या कह रहे हैं नई चीज? मरकजी वजीर व तेलंगाना बीजेपी के सदर जी किशन रेड्डी का कहना है कि इख्तियार में आने के बाद वजीर आजम नरेंद्र मोदी ने नई तालीमी पॉलिसी 2020 के जरिए 3 जुबानों की पॉलिसी में लचक लाने की कोशिश की है। 1967 में सिंधी जुबान को 8वीं शेड्यूल में शामिल किया गया। 1992 में बीजेपी ने कोंकणी, मेती और नेपाली को सरकारी जुबानें बनाने की कोशिश की। 2034 में बोडो, डोगरी, मैथिली और संथाली को 8वीं शेड्यूल में शामिल करने की कोशिश की गई है। पीएम मोदी की क़यादत में हम इलाकाई जुबानों को शामिल करने की कोशिश कर रहे हैं। आर्टिकल 370 की मनसूखी के बाद जम्मू कश्मीर असेंबली में एक सरकारी जुबान का बिल पेश किया गया। इसके मुताबिक अब कश्मीरी, डोगरी, उर्दू, हिंदी और अंग्रेजी को सरकारी मकासद के लिए इस्तेमाल किया जा सकता है। जब आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी सत्ता में आने के बाद 2020 में नेशनल एजुकेशन पॉलिसी 2020 ने 3 लैंग्वेजेस फार्मूला को
उस सिस्टम को और फ्लेक्सिबिलिटी लाने के लिए प्रयास किया है। यानी अभी 3 भाषाओं से कम 2 भारत की स्थानीय भाषा, मूल भाषा भी हो। इस एजुकेशन पॉलिसी 2020 में और रीजनल लैंग्वेजेस को जोड़ दिया गया। इससे गांव में रहने वाले गरीब, सामान्य सभी लोगों को एजुकेशन में, एम्प्लॉयमेंट में रीजनल लैंग्वेजेस को बढ़ावा देने के लिए भारत सरकार न्यू एजुकेशन पॉलिसी में एक महत्वपूर्ण कदम उठाए गए। हमारा भाषाएं, हमारा लोकसभा एलओपी राहुल गांधी समेत ऑपोजिशन के मेंबरान पार्लियामेंट ने कल आइन पर बहस के दौरान राज्यसभा में मरकजी वज़ीर दाखिला अमित शाह की तकरीर के खिलाफ आज एहतजाज किया। अरकान पार्लियामेंट ने इल्जाम लगाया कि यूनियन एचएम यानी कि वज़ीर दाखिला ने कल अपनी तकरीर में डॉक्टर BR अम्बेडकर की तौहीन की थी। इस एहतजाज के मौके पर राहुल गांधी के साथ प्रियंका गांधी वाड्रा और कौमी सदर कांग्रेस मल्लिकार्जुन खड़गे के अलावा दीगर कांग्रेसी लीडर मौजूद थे। अमित शाह माफी मांगो, माफी मांगो, माफी मांगो, अमित शाह माफी मांगो, अमित शाह माफी मांगो, माफी मांगो, माफी मांगो, माफी मांगो, माफी मांगो, अमित शाह नहीं सहेगा।